ఎందరో మహనీయులు, ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం దశాబ్ద ఉత్సవాలు ముగించుకొని అంటే 11వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వం కావచ్చు మరి జూన్ 2 సెలబ్రేషన్స్ చాలా అట్టహాసంగానే నిర్వహించడం జరిగినది. మరి రేపు జూన్ 2 నిర్వహించేటువంటి ఉత్సవాల్లో మరి అమరుల కుటుంబాలతో పాటు ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్రం కోసం వారి జీవితాలను సైతం త్యాగం చేసినటువంటి వారిని గుర్తించి వీలైనంత మేరకు సన్మాన కార్యక్రమాలు పెడితే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఉద్యమకారులకు సంబంధించి 250 గజాల స్థలాన్ని కూడా కేటాయిస్తామని చెప్పేసి గ్యారంటీలో భాగంగా చెప్పడం జరిగింది. మరి దాని మీద కూడా ఒక స్పష్టత ఇస్తూ మరి మొదటి దశగా కొంతమందికి ఆ స్థల కేటాయింపు కూడా చేస్తే మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవంగా ఉంటుందని చెప్పేసి ఒక ఉద్యమకారుడిగా నా యొక్క అభిప్రాయం చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కావచ్చు, ఉపాధి రంగాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు, నిరుద్యోగులు అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భం. మరి వీరికి మరి యొక్క జీవిత అవసరాలకు కావాల్సినటువంటి మరి వనరులు చేకూరాలంటే వారికి ఉపాధి అవకాశాలు అనేది చాలా ముఖ్యం. ఆ యొక్క ఉపాధి అవకాశాలు పరిశ్రమల రూపేణా లేదు ఏదైనా అంటే ఒక ఉద్యమకారులకు మరి బంధులాగా మరి ఏర్పాటు చేసి వారి యొక్క జీవనోపాధికి తోడ్పడాల్సిందిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కత్రపల్లి దామోదర్, కేయు పరిశోధక విద్యార్థి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2వ తేదీ 2024కు 10 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఒక ఉద్యమకారుడిగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కాకతీయ యూనివర్సిటీ వేదికగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ పక్షాన 2009 నవంబర్ 29 నుండి మొదలుకుంటే జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం వరకు ఈ 5 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం నిర్విరామంగా మా వ్యక్తిగత జీవితాలను సైతం పక్కకు పెట్టి త్యాగాలను యవ్వన వయసును కూడా పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి ఒక ఉద్యమకారులుగా చాలా గర్వపడతా ఉన్నాం. ఆనాడు ఏదైతే మా తాత ముత్తాతలంతా కూడా ఫ్రీడమ్ ఫైటర్ స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసినామని చెప్పి ఎలాగో చెప్తారో వాళ్ళ స్ఫూర్తితోని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఈ ఓరుగల్లు వేదికగా ఏదైతే కాకతీయుల వారసత్వానికి పుణికిపుచ్చుకొని సమ్మక్క సారక్క, రాణి రుద్రమదేవి, కొమురంభీం, సాక లైలమ్మ, దొడ్డి కుమరయ్య వారసత్వానికి పుణికిపుచ్చుకొని ఈ ఉద్యమాలకు కిల్లైనటువంటి వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమంలో నిర్విరామంగా పోరాటం చేసినటువంటి మేము ఎన్నోసార్లు కేసులు, జైలు జీవితం, రౌడ్ షీట్లు నమోదు చేసిన అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వం లాఠీ దెబ్బలు కొట్టించిన, పోలీస్ బూట్ కాళ్ళతో తన్నించినా కూడా మొక్కవున్నటువంటి ధైర్యంతో అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమంలో ముందు వరుసలో ఉండి మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసినాం. అట్లా పనిచేసినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పాలకులు కావచ్చు, ఏదైతే కాకతీయుల కళాతోరణం కావచ్చు, కాకతీయుల వైభవానికి చిహ్నం గుర్తింపు ఉండేటువంటి కళాతోరణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే చిహ్నంలో యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కూడా ఒక ఉద్యమకారునిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసినామో ఎంతోమంది 1200 మంది బిడ్డల బలిదానాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పాస్ అయినటువంటి సందర్భంలో మా ఆనందానికి అవధులు లేనటువంటి సందర్భం. మేమేమనుకుంటామన్నా అంటే అసలు తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఒక యువకునిగా ఉద్యమంలో ఉన్నామంటేనే జీవితాంతం ఒక సంతృప్తికరమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఒక యువకునిగా, ఉద్యమకారునిగా తెలంగాణ రాష్ట్రం కావాలని ఫైట్ చేసినామనేటువంటి ఫీలు ఏ పదవులు లేకున్నా ఏం లేకున్నా కూడా ఒక ఉద్యమంలో ఉండి తెలంగాణ కొట్లాడి సాధించడం ముందు వరుసలో ఉన్నటువంటి ఫీలింగ్ జోరిక రమేష్ అనేటువంటి ఒక ఉద్యమకారునిగా నేను గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రం ఇంకా 100 కాలాల పాటు 100 ఏళ్ల పాటు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఏదైతే ఈ తొలి వెలుగు ఛానల్ ద్వారా రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో
అనేక మంది విద్యార్థి నాయకులు, అదేవిధంగా ఆటో నాయకులు, కార్మికులు, భవన కార్మికులు, కూలీలు, అదేవిధంగా వివిధ రకాల పనిచేసే సంస్థలు ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ కోసం పోరాడి తెలంగాణను సాధించే విధంగా గత పాలకులైన ఆంధ్ర వాళ్ళ నుండి మనం విముక్తి చెంది మనకు తెలంగాణ వచ్చే విధంగా ఎంతోమంది కార్మికులు మనకు తోడ్పడ్డారు. అదే విద్యార్థి నాయకులు కానీ, విద్యార్థులు అదే కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, వివిధ యూనివర్సిటీల నుండి విద్యార్థులు వందల మంది, లక్షల మంది వచ్చి రోడ్డుపైకి ఎక్కి కొన్ని ధర్నాలు, కొన్ని రాస్తారోకులు, కొన్ని విధమైన చర్యలు ఈ విధంగా చేసి వాళ్ళందరూ కూడా తెలంగాణ సాధించిన తర్వాత గత 10 సంవత్సరాల్లో నీళ్ళు, నియామకాలు ఇవన్నీ కూడా అందరికీ సమానంగా వచ్చే విధంగా 10 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం కూడా అందరి కార్మికులకు కానీ, అదేవిధంగా విద్యార్థులకు కానీ, అదేవిధంగా ఉద్యోగాల ఉన్నవారికి కానీ అందరికి కూడా సమానంగా జరిగే విధంగా ఈ ప్రభుత్వం అందరికీ సమానంగా జరిగే విధంగా ఏ విధమైన పొరపాటు లేకుండా అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ ఇంతటితో అదేవిధంగా మన రాబోయే జూన్ 2వ తారీఖు ఉత్సవాలు, మన తెలంగాణలో ఆవిర్భావ ఉత్సవాలు మా దేశానికే దిష్ముఖంగా మొత్తం అందరికీ తెలిసే విధంగా మన జూన్ 2వ తారీఖు ఉత్సవాలు ఘనంగా వేడుకలు జరపాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నా పేరు పస్తం అనిల్, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుని. ఆనాటి ఉద్యమ నేపథ్యం మనం ఎప్పుడు కూడా మన మదిలో మెదులుతూనే ఉంటుంది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు మనం పోరాటం జరిగింది. పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులుగా మేము ఆ పార్టిసిపేషన్ చేయడం మాకు సంతోషంగా ఉన్నది. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమంలో మన ఇంట్లో ఎట్లయితే కష్టం వస్తుందో దాన్ని ఎట్లా అధిగమించాలనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కావచ్చు, జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కావచ్చు, మేమందరం కూడా కాకతీయ యూనివర్సిటీ నుండి అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. అనేకమైన జైలు పాలు కూడా కావడం జరిగింది. జైల్లో కూడా మేము జైలుకి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్న ఖైదీలు కూడా మమ్మల్ని తెలంగాణ ఉద్యమం నుండి వచ్చిండు తమ్ముళ్ళు, వీళ్ళందరినీ మనము మంచిగా చూసుకోవాలనే ఒక మంచి గొప్పగా తెలంగాణ ఉద్యమం గురించి జైలుకు పోతే కూడా ఆ రోజు మమ్మల్ని ఆనాడు ఉన్న ఖైదీలు కూడా మమ్మల్ని ప్రశంసించిన ఇప్పటికి కూడా మేము మర్చిపోలేకపోతాం. అదే కాకుండా ఆ తెలంగాణ ఉద్యమ పోరాటంలో అనేక ఘట్టాలు ఏదైతే ఉద్యమం చేస్తున్న క్రమంలో ఆనాడు డిసెంబర్ 9 నాడు ప్రకటించిన తర్వాత అనేకమైన అవరోధాలు మనకి ఎదురైనాయి. అవన్నీ కూడా సాధించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని ఒక మంచి సుస్థిరమైన పరిపాలన గత 10 సంవత్సరాలుగా చేసుకోవడం జరిగింది. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని, తెలంగాణ కోసం అహర్నిశలో ఉన్నవారిని తప్పకుండా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత మనకు 100% ఉన్నది. వారి ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించింది. ఇక్కడ చూసుకున్నట్టు అమరవీర స్తూపం కాంచన్ మొదలుపెడితే ఇటు కాకతీయ యూనివర్సిటీ, కాలోజీ సెంటర్, అదేవిధంగా కాజీపేటు, అదేవిధంగా రైల్ రోకో, ఇలాంటి అనేకమైన ఘట్టాలు ఈరోజు చేయడం జరిగింది. అదే కాకుండా మా కాకతీయ యూనివర్సిటీలో పులికేక, ఆనాడు లక్షలాది మంది విద్యార్థులు ఒక పిలుపునిస్తే లక్షలాది మంది విద్యార్థులు తరలివచ్చి పెద్ద ఎత్తున పులికేక పెట్టింది. ఇవన్నీ కూడా ఆ ఉద్యమానికి ఒక మంచి ఘట్టాలు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే ఈరోజు ఈ రాష్ట్రం స్వరాష్ట్రం ఇంత మంచిగా ఉన్నదంటే తెలంగాణ ఉద్యమం ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోటి మనం అందరం కూడా ఇంకా ముందుకు సాగాలి. రానున్న రోజులలో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆనాడు ఆంధ్ర పాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణను సుభిక్షంగా ఉండాలంటే తప్పకుండా ఉద్యోగస్తులుగా తప్పకుండా అందరం కూడా నియమించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది,
కానీ అది నెరవేర్చే దిశగా ఆలోచించాలి తప్ప ఇవన్నీ రాజకీయాలు పక్కన పెడితే విద్యార్థులుగా ఉద్యోగులుగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే తప్పకుండా ఉద్యోగాల విషయంలో కావచ్చు, నీళ్ళ విషయంలో కాదు, నిధుల విషయంలో కాదు, అంతే కమిట్మెంట్తో తెలంగాణ ఉద్యమంలో ఎంత కమిట్మెంట్తో మనం పనిచేసినామో ఈ యొక్క స్వరాష్ట్ర అభివృద్ధిలో కూడా మనం అంతే విధంగా ఉద్యమంగా పనిచేసినాం అదే విధంగా పనిచేయాలని కూడా మేము ఆకాంక్షిస్తున్నాము. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ అభివృద్ధిని కూడా మరవద్దు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాలు ఉద్యమకారులకు అదేవిధంగా 10 లక్షల రూపాయలు ఇస్తా అని ఏదైతే చేసిందో వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. ఒక మంచి గుర్తింపు తీసుకురావాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రశాంత్, కాకతీయ యూనివర్సిటీ. జూన్ 2వ తారీఖున తలపెట్టినటువంటి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ యావత్తు ప్రజానీకానికి అన్ని వర్గాల ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ 2001 నుంచి 2014 వరకు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువకులు, అనేక మంది విద్యార్థులు, అనేక మంది ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఏకమై తమ శక్తినంతా వడ్డించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి అనేక మంది, దాదాపు 1200 మంది అమరులైనటువంటి తెలంగాణ యువకుల, విద్యార్థుల, అన్ని వర్గాల ప్రజల త్యాగంతోనే మరి గౌరవ ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి సారథ్యంలో వారు 2001 నుంచి కూడా తెలంగాణ ఉద్యమాన్ని అన్ని వర్గాలను మమేకం చేసి అనేక ఉద్యమాలు దశల వారుగా చేసి వారు తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో సాధించినటువంటి ఘనత కేవలం కేసీఆర్ గారికే దక్కుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ సోనియా గాంధీ ఇవ్వడం వల్లనే తెలంగాణ వచ్చింది అనేది వారు చెప్తున్నటువంటిది పూర్తిగా అది అసంబద్ధం. ఎందుకంటే ఉద్యమం లేకపోతే తప్పని స్థితిలో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కానీ, అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ తప్పని స్థితిలో ఉద్యమాన్ని చూసి, కొన్ని వేల మంది విద్యార్థుల అమరణ త్యాగాలను చూసి తప్పని స్థితిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈ ఘనత, ఈ కీర్తి ఇది మొత్తం కూడా కేసీఆర్ గారికే దక్కుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మనం అనేక మంది విద్యార్థి యువకులు అనేక ఉద్యమ పోరాటాలు చేసి జైళ్ళకు వెళ్ళి అనేక కేసుల పాలై, ఇటు రైల్వే కేసులు, అటు పోలీస్ కేసులు, లాఠీ దెబ్బలు, విపరీతంగా అనేక సమస్యలు ఎదుర్కొని వారు వీరోచితంగా పోరాడినటువంటి విద్యార్థుల ఘనత కూడా ఆ ఉద్యమంలో ఒక ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కేంద్రాలుగా విద్యార్థులు అనేక రకాల ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలకు సైతం వారు ఒడిగట్టి మరి తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున ప్రజానీకంలో ఆలోచింపజేసినటువంటి ఘనత కూడా విద్యార్థులకు దక్కుతుంది. కవులు, కళాకారులు, ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ఒక్కరనే కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగా ఆనాటి ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారంతా పనిచేసినటువంటి ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అనేక రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిచ్చే విధంగా రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా భారతదేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది. చరిత్ర ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం ఉన్నంత వరకు, తెలంగాణ సమాజం జీవించినంత వరకు కేసీఆర్ గారి యొక్క త్యాగాన్ని, కీర్తిని చరిత్ర పుటల్లో నుంచి ఎవ్వరు కూడా ఎన్ని కుట్రలు చేసినా కూడా తొలగించలేరు. ఎందుకంటే వారు లేనిదే తెలంగాణ లేదు, వారు లేనిదే ఉద్యమం లేదు,
వారు లేనిదే తెలంగాణ సాధించలేదు కాబట్టి అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. వాటి తప్పకుండా ఈ రేపు దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి జూన్ 1, 2, 3 తేదీల్లో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా జూన్ 1వ తారీఖు నాడు, 2వ తారీఖు, 3వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా జూన్ 2 దశాబ్ది తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు, తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ అందరికీ కూడా వెలకట్టలేనటువంటి త్యాగాలను కూడా స్మరించుకుంటూ, మరి అమరుల త్యాగాలను స్మరించుకుంటూ జై తెలంగాణ. 2001 నుండి ఉద్యమం చేస్తూ తెలంగాణ ఆకాంక్షకు మేరకే తెలంగాణ సాధించడం జరిగింది. చాలా అవస్థలు పడ్డాం. ఎందుకంటే రాస్తారోకాలు చేసాం, ధర్నాలు చేసాం, రాస్తారోకాలు చేసాం, దిష్టి బొమ్మలు దగ్నం చేసినాం. ఎవరైతే మా యువకులు విద్యార్థులు ప్రాణాలు త్యాగాలు చేశారు, వాళ్ళ దహన సంస్కారాలు కూడా మేము చేసాం. ఎందుకంటే మాకు మా ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ రావాలని కొట్లాడిన ఒక ముఖ్య నాయకుడు నేను. నా పేరు నయీముద్దీన్. నేను ఉమ్మడి జిల్లా వరంగల్కు చెందినోడిని. తెలంగాణ ఉద్యమ గడ్డ అంటే వరంగల్లోనే ఉద్యమం బాగా నడిచింది. వరంగల్లో మొత్తం సుమారుగా 13 సంవత్సరాల ఉద్యమం నడిచింది. ప్రతిరోజు నడిచింది వరంగల్ జిల్లాలో. అది కూడా హనంకొండ చౌరస్తాలో, హాజీపేటలో, వరంగల్ జరిగింది. ఎన్నో అవకాశాలు తిన్నాం. పోలీసులు కొట్టారు, ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని తీసుకుపోయి అక్కడ మాకు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. 3-4 రోజులు లాకప్ చేసింది. నన్ను ఒక జీవితంలో ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తే మాకు తీసుకుపోయి సంఘంలో నాకు 3 డేస్ ఉంచారు. నా దగ్గర ₹1 లేకుండా నడుచుకుంటే సంఘం నుండి ఇక్కడ దాకా వచ్చారు. అంటే ఇది అంతా చేసింది ఎందుకంటే మా కాన్సెప్ట్, మాది ప్రజల ఆకాశం మేరకే తెలంగాణ. ఈరోజు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే మేము తెచ్చిన తెలంగాణ మాకు కాకుండా పోతుంది, మన ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అదే మరొక ఉద్యమం చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ప్రజలకు ఏ ఆకాంక్ష గురించి మేము తెలంగాణ తెచ్చినామో ఆ రోజు ఈరోజు రేవంత్ రెడ్డి గారు తుగ్లక్ పాలన చేస్తూ అవి ఉండద్దు ఇవి తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ కావాలని కొట్లాడింది వరంగల్లో. అది కూడా హైదరాబాద్ తోటి కావాలి, రాయల తెలంగాణ కావద్దని హైదరాబాద్లో చార్మినార్ కూడా రావాలి, ఏకేశీలో కూడా రావాలని కోరింది మేము. అలాంటి ఈరోజు తుగ్లక్ పాలన చేస్తూ అనకు ఉద్యమం గురించి ఏం తెలుసు? వచ్చిండు, నామినల్గా వచ్చారు, ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ఉద్యమం గురించి తెలుసా? అంత ప్రొఫెసర్ కోదండరామ్ గారికి కూడా ఏం తెలుసు? ఒక జేసీగా ఏర్పాటు చేసి జేసీకి ఒక నాయకత్వం వహించు అని చెప్పాను తప్ప ఉద్యమంలో సరిగ్గా పోరాడలేదు. 24 గంటలు మేము పనిచేసాం. 24 గంటలు ప్రజలకు తెలంగాణ ఉద్యమం పనిచేసాం. సకల జన సమ్మె 39 రోజులు నడిచిన ప్రతిరోజు ప్రతి కులాలు, ప్రతి మతాలు అందరు కలిసి ఉద్యమాలు చేసినాం. ఆ రోజు జ్ఞాపకాలు వస్తున్నాయి. మాకు ఒక గర్వం ఉంది. మాకు తెలంగాణ సాధించుకున్నందుకు మాకు గర్వం పడుతున్నాం. ఎస్, మేము తెలంగాణ ఫైటర్సే, తెలంగాణ ఫైటర్ లాగానే ఉంటాం. తెలంగాణ రాష్ట్రం సంక్రమించి 10 దాటి 11వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలు తెలంగాణ కోసం మనం ఒక స్టూడెంట్స్ కానీ, వర్కర్స్ కానీ, ఎవరైనా కానీ, అంటే సకల జనుల సమ్మెలు కానీ, లేకుంటే రోడ్ల మీద ధర్నాలు కానీ, లాఠీ చార్జీలు కానీ ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మనది. సో ఇంత కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని సుభిక్షంగా ఉంచి ఇప్పుడున్నటువంటి పాలకులు ఎవరైనా కానీ ఏదైనా ఇప్పుడు స్టూడెంట్స్ పడిన కష్టాలు కానీ, వాళ్ళకి ఉద్యోగాల విషయంలో కానీ, సంక్షేమాల విషయంలో కానీ కొంచెం వెనుకబడిందని చెప్పడం చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వాలైనా కానీ ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను కాపాడుకునే విషయంలో కానీ, ఆ ప్రజల కోసం చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, సంక్షేమం ఇవి కానీ, ఉద్యోగాలు కల్పించడంలో కానీ కొంచెం విఫలమైంది. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటే చాలా మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో 11వ సంవత్సరం మన తెలంగాణ ఫార్మేషన్కి స్వాగతం తెలియజేస్తూ రాగా రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు,
చదువుకునే పిల్లలు అందరూ కూడా ఉద్యోగాలు వచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు మమేకమై ఇక ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ సంక్రమించింది కాబట్టి ఇక నుంచి అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు నెమలిపూరి రఘు, వరంగల్ జిల్లా. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం అనేది సకాల స్వప్నాన్ని అనేక ఉద్యమాల ద్వారా సాధించుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడు గూడు విద్య, వైద్యం, ఉద్యోగం, అలాగే నీళ్లు, నిధులు, నియామకాలు జరగాలనే పోరాటం కొనసాగించి స్వరాష్ట్రంగా సాధించుకొని ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జూన్ 2వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. అనేక పోరాటాలు అనేక గత పాలకుల అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడి స్వరాష్ట్ర సాధనలోనే మేము అందరం బాగుపడతామని చెప్పేసి స్వరాష్ట్ర సాధన కోసం లాఠీలకు, తూటాలకు ఎన్ని కేసులు పెట్టినా, అక్రమ నిర్బంధాలు చేసినా వెనుకడుగు వేయకుండా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేయడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి సబ్బండ వర్ణాలకు న్యాయం జరగాలి, తెలంగాణ రాష్ట్రం తరపున న్యాయం జరుగుతుందని చెప్పేసి పోరాటం చేయడం జరిగింది. వేలాది కేసులు పెట్టినా కూడా భయపడలేదు. రైలు రోకోలు కానీ, రాస్తా రోకోలు కానీ, సాగరహారం, మిరియన్ మార్చి ఇలాంటి అనేక పోరాటాలు చేసి ఇలా ఢిల్లీ దాకా పోయి కూడా ధర్నా చేసి, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సాధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలకు అందరికీ కూడా గత పాలకులు కానీ, గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ ప్రజలందరికీ ఏ రాష్ట్రం వస్తే బాగుపడతామని అనుకున్నామో ఆ రాష్ట్ర సాధనలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో అవి అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చాగంటి రమేష్, తెలంగాణ ఉద్యమకారుడు, వరంగల్. అందరికీ శనార్థులు. నా పేరు రేవూరి శశిరేఖ. నేను వరంగల్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరం ఎంతో కష్టపడి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తారీఖున ఉద్భవించడం జరిగింది. మన తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, అన్ని రంగాలకు చెందినటువంటి ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. కొన్ని లక్షల గొంతుకలు, అందరి అడుగులు ఒకటై సకల జనులు కలిస్తేనే మన తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. అది ఏ ఒక్కరి సొత్తో కాదు, మనందరిది కూడా తెలంగాణ రాష్ట్రం. అందులో ముఖ్యంగా మా న్యాయవాదులు ఎంతో కీలక పాత్ర వహించడం జరిగింది. నేను 2010లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టాను. అప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా కీలకంగా ఉంది. 2010లో మా కోర్టులో సీనియర్ అడ్వకేట్ చాలామంది కూడా ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. అప్పుడు నేను వాళ్ళందరూ కూడా సపోర్ట్తో నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు, మానవహారాలు, దిష్టిబొమ్మను దహనం చేయడము, మరియు ప్రతిరోజు కూడా నిరాహార దీక్ష ఉండడము, పోలీస్ స్టేషన్ ముట్టడి, ఇలా చాలా మళ్ళీ బంద్ జరిపించడము, ఇట్లా ప్రతిరోజు ఖచ్చితంగా ఏదో ఒక ప్రోగ్రాం ఉండేది. రిలే నిరాహార దీక్షలో మేము పాల్గొనడం జరిగింది. అందరూ కూడా ఇట్లా కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. మరియు 2011 మార్చి 10వ తేదీన జాగ్ పిలుపు మేరకు మిలియన్ మార్చ్ నిర్వహించడం జరిగింది మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద. అందులో కూడా నేను పాల్గొన్నాను. మరియు 2011 సెప్టెంబర్ 13 నుండి 42 రోజుల పాటు సకల జనుల సమ్మె జరిగింది. సకల జనుల సమ్మెలో కూడా మేమందరం అడ్వకేట్లం విధులను బహిష్కరించి సకల జనుల సమ్మెను కూడా మనందరం కూడా అన్ని రకాల ఉద్యోగులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా కలిసికట్టుగా సకల జనుల సమ్మెను సక్సెస్ చేయడం జరిగింది. నేను చిన్నగా కవితలు కూడా రాస్తుంటాను. ఆ తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా బతుకమ్మ పాడుతూ బతుకమ్మ మీద కూడా మన తెలంగాణ గురించి పాట రాయడము, మరియు చిన్న కవితలు రాయడము, అది కూడా పాడడము, అట్లా ఉద్యమంలో రచనలు అనేటివి కూడా చాలామంది కవులు, కవయిత్రుల రచనలు కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. అట్లా నా వంతుగా కూడా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మన అన్ని రకాల ప్రజలు కూడా లక్షల గొంతుకలు, కొన్ని లక్షల మంది అడుగులు ఒకటై సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం తప్పకుండా ఇంకా మున్ముందు కూడా అభివృద్ధి చెందాలి. మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. మన తెలంగాణ ఎప్పటికైనా బంగారు తెలంగాణ కావాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అన్ని రంగాల
ప్రజలు కూడా మంచిగా గుర్తించబడాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కలను నిజం చేసినటువంటి వ్యక్తి మహనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకు వారితో ఉన్నటువంటి పేగుబంధం మరి మరవలేందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తొలి దశ ఉద్యమం గురించి విన్నాం కానీ మేము ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కానీ 2001 ఏప్రిల్లో కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో త్యాగాల పునాది పైన స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో ఒక గులాబీ సైనికునిగా చేరి తెలంగాణ సాధించే వరకు కూడా అహర్నిశలు కష్టపడి వారు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక ఉద్యమ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడం కాకుండా మరి అనేక సందర్భాలలో మరి ఆనాటి సమైక్య రాష్ట్రంలో మరి కరుడు కట్టినటువంటి సమైక్యవాదులు, కాంగ్రెస్ వాదులు, ఉద్యమకారులపైన అనేక నిర్బంధం ఉన్నప్పటికీ మేము అనేక సందర్భాలలో పోలీస్ స్టేషన్లు, అనేక కేసులు భరించి జైలుకు పాలు కూడా పోయి ఈరోజు తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు విజయవంతంగా కేసీఆర్ గారి పాలనలో ఒకవైపు శాంతియుతంగా గాంధేయ మార్గంలో తెలంగాణను సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి, ప్రత్యేకించి చెప్పానంటే అన్ని రంగాల్లో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో ఏదైతే తెలంగాణ సాధించినామో అవన్నీ కూడా పూర్తి చేసుకొని బంగారు తెలంగాణ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు అని చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి ఎన్నికల సమయంలో తప్పుదోవ పట్టించినటువంటి సందర్భంలో కొంత ప్రజలు మార్పు కోరటం జరిగింది. అయినప్పటికీ కూడా తెలంగాణ పునర్నిర్మాణం కోసం, తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఒక గులాబీ సైనికునిగా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజానికానికి, కేసీఆర్ గారికి, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.